చేగుంట మండలంలో ముసుగు దొంగలు హల్చల్ చేశారు. చేగుంట మండలం ఒడియారం గ్రామ శివారులో శ్రీ కనకదుర్గ వైన్స్ లో అర్ధరాత్రి షాప్ లోకి చొరబడి గుర్తు తెలియని దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి 50,000 రూపాయల నగదుతో పాటు సుమారు 50,000 రూపాయల విలువ గల మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. వైన్స్ యజమానికి సమాచారం అందించడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం ఆధారంగా ఆధారాలు సేకరించారు. దుకాణ యజమాని మాట్లాడుతూ రాత్రి 10 గంటల సమయానికి దుకాణం మూసివేసి వెళ్లడం జరిగిందని, షట్టర్ పగలగొట్టి తాళాలు తెరిచి ఉండటంతో గమనించిన పోలీసులు సమాచారం అందించడం జరిగిందని, వెంటనే దుకాణం వద్దకు వచ్చి చూడగా రాత్రి గుర్తు తెలియని దొంగలు షట్టర్ పగలగొట్టి దుకాణంలో చొరబడి 50,000 రూపాయల నగదు, 50,000 రూపాయల విలువగల మద్యం సీసాలను ఎత్తుకెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. చేగుంట మండలంలో ముసుగు దొంగలు హల్చల్ చేశారు. చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో శ్రీ కనకదుర్గ వైన్స్ లో అర్ధరాత్రి షాపులోకి చొరబడి గుర్తు తెలియని దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి 50,000 రూపాయల నగదుతో పాటు 50,000 రూపాయల విలువగల మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. వైన్స్ యజమానికి సమాచారం అందడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం ఆధారంగా ఆధారాలు సేకరించారు. దుకాణ యజమాని మాట్లాడుతూ రాత్రి 10 గంటల సమయానికి దుకాణం మూసివేసి వెళ్లడం జరిగిందని, షట్టర్ పగలకొట్టి తాళాలు తీసి ఉండడంతో గమనించి పోలీసులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. వెంటనే దుకాణం వద్దకు వచ్చి చూడగా అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు షట్టర్ పగలకొట్టి దుకాణంలోకి చొరబడి 50,000 రూపాయల నగదు, 50,000 రూపాయల విలువగల మద్యం సీసాలను ఎత్తుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఇది కనకదుర్గ వైన్స్ వడియారం. రాత్రి 10 గంటలకు మేము క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు 2 గంటలకు పిఎస్ వాళ్ళు, పిచ్చగుంట పిఎస్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వైన్స్ తెరిచి ఉన్నది, దొంగలు పడ్డారని చెప్పి మేము వచ్చి చూసేసరికల్లా షట్టర్ లావటి ఉన్నది. లోపల మాకు చూసేసరికి సీసీ కెమెరాని ధ్వంసం చేసిండు. ప్లస్ మళ్ళీ ఒక 50 నుంచి 60,000 మధ్యలో క్యాష్ ఉండే, క్యాష్ పోయింది. ఒక 50-60,000 రూపాయల మద్యం కూడా పోయింది. దీనికి పోలీస్ వాళ్ళకు ప్లస్ ఎక్సైజ్ వాళ్ళకు మేము సమాచారం ఇచ్చినాం. దాన్ని వాళ్ళు దర్యాప్తు చేస్తున్నాం.